మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి వర్షం గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. మన తెలుగు 2 రాష్ట్రాల్లో వర్షాలు లేక రైతులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వారు నాట్లు వేశారు, విత్తనం విత్తారు. కానీ సకాలంలో పంట చేతికి వస్తుందో లేదో అని ఆవేదనతో ఉన్నారు. భూములన్నీ ఎండిపోయి, పగుళ్ళు పడిపోయి, నీటి కోసం ఎదురు చూస్తున్నాయని మనం ఆయా ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు చూస్తున్నాం. ఆ పరిస్థితిని చూసినప్పుడు మన హృదయం ఎంతగానో వేదనతో నిండిపోతుంది. ఈ సాయంకాల శుభవేళలో మనం దేవుని కనికరాన్ని, దేవుని దయను కోరుదాం. దేవుని లేఖనంలో లేవియాకాండంలో వ్రాయబడిన దాన్ని మనం చూస్తే, ఇప్పుడు నేను 26వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. మీ వర్షాకాలంలో మీకు వర్షాన్నిస్తాను, మీ భూమి పంటలిస్తుంది, మీ పొలాల చెట్లు ఫలిస్తాయి అని దేవుని వాక్యము వ్రాయబడింది. అంతటితో కాదు, జెకర్యా గ్రంథంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ మొదటి నుంచి చదువుతున్నాను. జెకర్యా గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుంచి. కడవరి వర్షాకాలంలో వర్షాన్ని దయచేయమని యెహోవాను వేడుకోండి. ప్రతి మాని చేనిలోనూ పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును. కాబట్టి చదవబడినటువంటి వాక్య భాగంలో కష్టకాలంలో మనం దేవుణ్ణి వేడుకున్నట్లయితే దేవుడు వెంటనే మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన దయామయుడు. కాబట్టి వర్షాకాలంలో ఆయన వర్షం కురిపించే దేవుడుగా ఉన్నారు. మరి వర్షం రాకపోయినప్పుడు దేవుని సహాయం కోసం మనం వేడుకున్నట్లయితే వెంటనే ఆయన మబ్బులు పంపించి వర్షాన్ని పంపిస్తారని దేవుని లేఖనంలో మనం ఇప్పుడు చదివిన వాక్యంలో గమనించాం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులం మనము విశ్వాసం ఎంతో మనకు ముఖ్యం. కాబట్టి వర్షం కోసం ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిసింది. అలాగే ఈ సాయంకాల శుభవేళ మనందరం కూడా దేవుని శరణు వేడదాం. తెలుగు 2 రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల కోసం మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మనందరం కూడా ఆసక్తితో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అందరం కూడా కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం కోరుతున్నాం. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, మీ కనికరము కోసం ఈ సాయంకాల శుభవేళ మీ పరిశుద్ధ సమక్షంలో మేం మీ వద్దకు వస్తున్నాం. తండ్రి, ఆకాశం నీది, భూమి నీది. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ఇదిగో రైతుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన విన్నపాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం తండ్రి. రైతులు తండ్రి విత్తనం వేసి ప్రభువా నాట్లు నాటి, ఇదిగో ప్రభువా సకాలంలో తండ్రి పంట చేతికి వస్తుందో లేదో అని ఈ క్లిష్ట పరిస్థితుల్లో వర్షం లేకుండా నీ వైపు చేతులు చాచి ఉన్నారు తండ్రి. మీ దయను, మీ కనికరాన్ని ఆ రైతులపై అయ్యా మీరు అనుగ్రహించండి. అయ్యా తండ్రి నాయన, మీ ఆకాశ తూములు విప్పి ఇదిగో ప్రభువా వర్షాన్ని సమృద్ధిగా అయ్యా పంటలకు కావలసినట్లుగా నాయన అయ్యా వర్షపు నీరును అనుగ్రహించండి. సమృద్ధిగా నీ బిడ్డలు కన్నీళ్లతో విత్తిన విత్తనాలు సంతోష గానములతో చేత పనులు మోసుకొచ్చినని లేఖనములో వ్రాయబడినట్లుగా అయ్యా బిడ్డలందరికీ మంచి పంటలు రావాలను అయ్యా నీ గొప్ప కార్యాలు జరిగించమని మేము నీ సేవకులుగా ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనను ఆలకించేవారు మీరే. నిజంగా మొర్రపెట్టిన వారికి ఉత్తరమిచ్చే దేవుడు మీరేనని సెలవిస్తూ ఉండగా, అయ్యా తండ్రి, ఈ సమయమును మా ప్రార్థనను ఆలకించి ఇదిగో ప్రభువా నీ కనికరాన్ని చూపించి నీ ప్రజలపై, ఈ తెలుగు 2 రాష్ట్రాలపై అయ్యా తండ్రి ఇదిగో నీ వర్షాన్ని పంపించి అద్భుతాన్ని జరిగించి రైతులందరూ కూడా అయ్యా ప్రళ్లల్లో ప్రభువా గొప్ప సంతోషాన్ని మీరు కనికరిస్తారని మేమిప్పుడు దేవా ప్రార్థిస్తున్నాం. కృప చూపించమని, మీ దయ చూపించమని, మీ కనికరాన్ని అయ్యా నీ ప్రజలపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. దయతో తెలియక చేసినటువంటి ఇదిగో పాపమును ప్రభువా దోషమును క్షమించండి. నీవు దయగల దేవుడుగా దయ చూపించి కనికరిస్తారని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామము పేరిట అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభువును స్తుతించండి. తప్పకుండా దేవుడు మన మనవి ఆలకించి గొప్ప కార్యాలు జరిగిస్తారని ప్రభువు కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రభువును స్తుతించండి. హల్లెలూయా.